ఇది ఇప్పుడు మీరందరూ చూసి ఉంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మీకు ఒక 23 ఉన్నాయి సీట్లు, అందులో 6గురిని 5గురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోద్ది మీకు అనేటువంటి మాట స్పష్టంగా ఆయనే చెప్పారు. అలాగంటే నెంబర్ తక్కువ ఉంటే, రిక్వైర్డ్ నెంబర్ లేకపోతే, ప్రతిపక్ష హోదాకి అవసరమైనటువంటి సభ్యుల సంఖ్య లేకపోతే ప్రతిపక్ష హోదా రాదనేటువంటి మాట ఆయనకు స్పష్టంగా తెలిసిన మాటే. ఆయన చెప్పిన మాటలోనే స్పష్టమైంది అది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే, ముఖ్యమంత్రి గారితో సమానంగా మాట్లాడితే అవకాశం ఉంటేనే నేను అసెంబ్లీలో ఉంటానంటే ప్రజల సమస్యల్ని గాలి కుదిలేసేటువంటి విధానం అది. మీకు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి వేదికలు ఏంటి? చట్టసభల్లో మనం మాట్లాడితే అది రికార్డు అవుద్ది, దాని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజల పట్ల మీకు అభిమానం ఉన్నా, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఆ వేదిక మీదుగా ప్రజా సమస్యల్ని గళమెత్తి మాట్లాడండి. మాట్లాడి తద్వారా దానికి పరిష్కారాన్ని తీసుకురండి. అది బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పని. ఇవాళ నాకు హోదా ఇస్తేనే వస్తాను, నాకు ఛాంబర్ ఉంటేనే కూర్చుంటాను, లేకపోతే నాకు వెనకాల గన్మెన్లు ఉంటేనే నేను బయటకు వస్తాను, ఇవన్నీ చెప్పడం హాస్యాస్పదమైన విషయం. ఆయనే స్వయంగా ఒప్పుకున్నటువంటి మాట. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక సభ్యుడిగా ఆయన మాట్లాడే హక్కు ఎప్పుడు ఆయనకు ఉంటుంది. వాళ్ళ నెంబర్ ఎంత ఉంది? 11 మంది ఉన్నారు. ఇప్పుడు మాకు 21 మంది ఉన్నారు జనసేన పార్టీకి. 21 మంది సభ్యులకి ఎంత సమయం కేటాయించాలనేది స్పీకర్ దగ్గర ఒక నామ్స్ ఉంటాయి. ఆయన స్పీకర్ గారు దాని ప్రకారం వాళ్ళకేమో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు, మాకేమో కొంత తక్కువ టైం ఇస్తారు. అలా 11 మందికి ఉన్నటువంటి వాళ్ళకి ఎంత సమయంలో అంత స్పీకర్ గారు ఇస్తారు. ప్రజాస్వామ్యయుతంగా మన బుక్లో ఉన్నటువంటి అంశాలు, రూల్స్ బుక్లో ఉన్నటువంటి అంశాలు ఇవి మనం మార్చేవి కాదు, కొత్తగా చెప్పేవి కాదు. అలాగా 11 మంది సభ్యులకి ఎంత అవకాశం వస్తే అంత ఇచ్చి తీరుతారు. ఎందుకెవరో ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇంతమంది సభ్యుల యొక్క సంఖ్య ఉండాలనేటువంటిది స్పష్టంగా లిఖించబడినటువంటి రూల్స్ బుక్ చదువుకోమనండి. ఆయనకి తెలుసా విషయం. ఆయన ఊరికే ఒక రాయి విశ్రాలను విసరుతుంది తప్పితే ఆయనే అన్నాడు కదా ఆ రోజున, మీకు 5 మందిని లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా పోద్దని. అలాంటి వ్యక్తి వాళ్ళ మాట్లాడే హాస్యాస్పదం. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఆయన ఎప్పుడు చేసే విధంగానే అవహేళన చేయటమే. రెండోది, అసెంబ్లీని ఎగ్గొట్టడం ఎలాగా, లేకపోతే అసెంబ్లీలో నెంబర్ ఎక్కువ ఉన్నటువంటి మా కూటమి సభ్యుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఆయన ఆ రకంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి మాట స్పష్టం. అలాగా మీరు జనరలైజ్ చేసి మనం జనరల్గా ఐఏఎస్లు పొలిటీషియన్స్ మాట వింటలేదు, పొలిటీషియన్స్ ఐఏఎస్లు వింటలేదు, ఇది జనరల్గా